హైదరాబాద్ లో నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో యూనిటీ ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్యుమెంటరీ ఉత్తమ చిత్రంగా నిలిచింది. భూదాన్ పోచంపల్లికి చెందిన దర్శకుడు విజయ్ కుమార్ బడుగు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాన్ని ఆవిష్కరించిన ఈ చిత్రంలో మధు ప్రధాన పాత్ర పోషించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ నిర్మాత దిల్ రాజు అవార్డును అందజేశారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన యూనిటీ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలోనూ ప్రశంసలు అందుకుంటోంది. చీరందాసు శ్రీకాంత్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మరి దీనికి గాను వారు గోల్డెన్ మూమెంటో 5 లక్షల రూపాయల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. ఫస్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు గెలుచుకున్న చీరందాస్ శ్రీకాంత్ పొన్నం గారికి గోల్డెన్ మూమెంటోతో పాటు 5 లక్షల రూపాయల నగదు బహుమతి అలాగే ప్రశంసా పత్రం. కంగ్రాచులేషన్స్. ఇక షార్ట్ ఫిల్మ్ సెగ్మెంట్. ప్రదీప్, రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా చాలామంది న్యూ ఏజ్ ఫిలిం డైరెక్టర్స్ బాగా పాపులర్ అవుతున్నారు, వెలుగులోకి కూడా వస్తున్నారు. అటువంటి విభాగానికి మనం ఇప్పుడు అవార్డు ఇవ్వబోతూ ఉన్నాము. అదేంటి అంటే ద షార్ట్ ఫిల్మ్ కేటగిరీ. మన రాష్ట్ర ప్రభుత్వం ఫిలిమ్స్కే మాత్రమే కాకుండా షార్ట్ ఫిల్మ్